అన్న నమస్తే అన్న, ఏం పేరు? నమస్తే, నా పేరు ముహమ్మద్ రజాక్. రజాక్ భాయ్, ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, అంటే కార్పొరేటర్ ఎన్నికలు. ఎంతమంది ఉన్నారు కార్పొరేటర్ గాజుల రామారావు? ఇక్కడ కార్పొరేటర్ ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు, మనకు 25 కార్పొరేటర్లు ఉండొచ్చు. ఓకే అన్న, ఏందన్న మరి 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 జిహెచ్ఎంసీ మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎట్లుంది మరి మన గాజుల రామారావులో నీళ్లు కానీ, వాటర్ మన కరెంట్ కానీ, డ్రైనేజ్ కానీ ఎట్లా అనిపిస్తుంది? అంటే అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే. అప్పుడు మన కేటీఆర్ చేసినప్పుడు డ్రైనేజ్ కూడా మంచిగా చేసిండు. అప్పుడు 10 సంవత్సరాలు మంచిగా చేసింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే వివేక్ ఉండే, అప్పుడు మంచిగా డెవలప్మెంట్ చేసిండు. మంచి వివేకే అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ అయితే కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇప్పుడు నడుస్తలేదు. ఏ రూలింగ్ పార్టీ ఉంటే అదే నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మన వివేక్ అప్పుడు మంచి 10 సంవత్సరాలు మంచిగా డెవలప్మెంట్ మంచిగా చేసిండు. చాలా ఏ కులం భేదం లేకుండా చాలా అన్ని వర్గాల కులాల నుంచి మంచిగా నడుచుకుంటూ వెళ్ళిండు వివేక్. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఇప్పుడు పథకాలు అని చెప్పిండు. పథకాలు లేవు, 6 గ్యారెంటీ ఏం ఒక్క పథకం అసలు. బస్ ఫ్రీ వస్తుంది, బస్ ఫ్రీ చేసి ఏం లాభం? ప్రజలకు మేలు ఉండాలా. బస్సు ఫ్రీ పెట్టి మా ఆటోలకు ఇబ్బందికి బస్సు ఫ్రీ పెట్టడం విద్య, చదువు కానీ దేనికైనా మన పిల్లలకు చదువు విద్యార్థులకు చేస్తే బాగుంటది. అది చేస్తే బాగుంటది, అది చేస్తే బాగుంటది. అది ఫ్రీ బస్సు పెట్టి అది ఆడవాళ్ళకు డైలీ డ్యూటీ వాళ్ళకి నడుస్తుంది. ఇప్పుడు అట్టి సమయంలో అలాంటి పోతారా? లేడీస్ పోరు, అలా అవసరం లేదు. అది ఆ ఫీరు పెట్టి ఒక తప్పు చేసిండు. మరి 6 గంటలు కూడా తప్పు, మహాలక్ష్మి పథకం కూడా తప్పు చేసిండు. ఒకటి 6 గంటలు చేసి మాయం చేసి అందరికి ప్రజలకు మోసం చేసి ఆయన గెలిచిండు. ఇప్పుడు మనము ఒక మార్పు చేద్దామని చూసినాం, ఛాన్స్ ఇచ్చినాం కాంగ్రెస్ కి. ఛాన్స్ ఇచ్చినప్పుడు మన ఛాన్స్ పొడగొట్టద్దు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు బాగానే అమలు అవుతున్నాయి. నేను 10 ఏళ్ళ అధికారంలో ఉంటాను రేవంత్ రెడ్డి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మన టీఆర్ఎస్ పక్క టీఆర్ఎస్. కవిత కాదు, మన కేటీఆర్ కవిత బీఆర్ఎస్ కానీ ఆ బీఆర్ ఉత్త పార్టీ పెట్టింది కానీ అది మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అది మొత్తం గేమ్ ఆడుతారు కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ పక్క నెక్స్ట్ వచ్చే మా రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ వస్తుంది కంపల్సరీ. మరి అంటే ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ కి ఇచ్చారు అవకాశం, కేసీఆర్ కి ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ కి ఇచ్చారు. బీజేపీకి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ బీజేపీ అది సెంట్రల్ ఉన్నాయి. మన డెవలప్మెంట్ తెలంగాణ కావాలంటే మనకు టీఆర్ఎస్ రావాలి పక్క. మన ఇప్పుడు బీజేపీ రైల్వే స్టేషన్ కట్టిస్తుంది, నేషనల్ హైవేస్ చేస్తుంది కదా బీజేపీ కూడా చేస్తుంది. అది మన సెంట్రల్ నుంచి వస్తుంది కాబట్టి అది చేస్తుంది. ఆ సెంట్రల్ నుంచి వస్తే కంపల్సరీ విధులు వస్తే కంపల్సరీ చేయాలి. ఏ పార్టీ ఉన్నా కానీ ఆ సెంట్రల్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎందుకంటే మన టీఆర్ఎస్ గెలిపించిన అనుకో మన తెలంగాణలో మొత్తం డెవలప్మెంట్ అవుతుంది, రాష్ట్రం స్టేట్ మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. బీజేపీ వచ్చింది అనుకో వాళ్ళు వచ్చి బీహార్ వాళ్ళు వచ్చి మొత్తం అమ్ముకొని మొత్తం వాళ్ళే డెవలప్మెంట్ చేసుకుంటారు. ఢిల్లీ కాంగ్రెస్ డెవలప్ చేయట్లేదు. కాంగ్రెస్ ఏడే చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటుంది, గాంధీ సరోవర్ అంటుంది, పోర్ట్ సిటీ అంటుంది. అది ఏం చేస్తలే, అది ఉత్తమ మాత్రం మొత్తం వాళ్ళతో కాదు, చేత కాదు, ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొత్త సీఎం కాబట్టి అనుభవం లేదు కాబట్టి ఆయన సీఎం అయ్యిండు, లక్కులు అయ్యిండు, బై ఛాన్స్ అవకాశం. ఆ అవకాశం ఇప్పుడు కూడా ఏం లేదు. 2 సంవత్సరాలు మంచి పనులు చేసిన అంటే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ కు ఉంది. ఒకవేళ లేకపోతే ఫెయిల్. ఇప్పుడు నమ్మకం నమ్మకం అంటే తేవాలా, చేయాలా. మన సెంటర్ నుంచి కొట్టాడేసి అక్కడ నుంచి ఇక్కడ నుంచి మన ప్రతి ఒక్క కంట్రీ నుంచి తెచ్చి విధులు తెచ్చి మన డెవలప్మెంట్ తెలంగాణకు చేయాలా. పని చేస్తేనే అవుతుంది. నువ్వు లోపల ఉంటే నాకు ఇదే కావాలా, మంత్రి కావాలా, పోస్ట్ ఎమ్మెల్సీ కావాలా, నాకు ఎంపీ కావాలా, నాకు మంత్రి పోస్ట్ కావాలా, సీఎం పోస్ట్ కావాలా, నాకు అది కావాలా. ప్రతిదానికి నువ్వు ఢిల్లీ పోతే నడవది. నువ్వు తెలంగాణ కాబట్టి నువ్వు తెలంగాణ డెవలప్మెంట్ చేయి. తెలంగాణకు మనకు డెవలప్మెంట్ చేయి. తెలంగాణకు ఉద్యోగాలకి, తెలంగాణకు ఒక నిరుద్యోగులు ఉన్నారు చాలా మంది, వాళ్ళకు ఉద్యోగాలకి చాలా మంది. ఇప్పుడు ఆటో ఫ్రీ బస్ పెట్టిన ఆటో వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది. 12,000 ఇస్తారండి, ఇచ్చిన వాళ్ళకి 12,000 కూడా అవసరం లేదు భయ్. మాకు ఫ్రీ బస్ వద్దు, నీ 12,000 కూడా అవసరం లేదు. మేము మా అంతలో మేము బతాం. కాకపోతే నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయి మా దాంట్లో మేము బతాం. నువ్వు ఉద్యోగం ఇది చేయాలా అది చేయాలని చెడగొట్టకండి సార్. సంపాదించుకుని మా అంతా మేము బతాం. అది ఇస్తాం ఇది ఇస్తామని ప్రజలకు చెడగొట్టి తర్వాత బ్యాడ్ నేమ్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ నేమ్ కదా, అవునా కదా. అందుకోసం చెప్తాం. ఇప్పుడు వచ్చేది టీఆర్ఎస్ పక్క పార్టీ, బీజేపీ కూడా రాదు. బీజేపీ వస్తే కూడా గొడవలు ఇప్పిస్తారు. హిందూ ముస్లిం అని మొత్తం గొడవలు అయిపోతాయి. మొత్తం నాశనం అవుతుంది. తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది. కాకపోతే మన టీఆర్ఎస్ వచ్చింది అనుకో ఏ భేదం లేకుండా మన టీఆర్ఎస్ 10 సంవత్సరాలు మంచి నడిపించండి, మళ్ళీ కూడా మంచి నడిపిస్తాడు.
ఒక్క తప్పు చేసిండు కేసీఆర్. ఎందుకంటే మన విలేజ్లలో డెవలప్మెంట్ కొంచెం చేయలే. ఒక ఇంధన పథకం కానీ, డబుల్ బెడ్రూమ్ లో కానీ, కోచారి దళిత బంధువులు కానీ, దాంట్లో ఓవర్ యాక్షన్ చేసి కొంచెం తప్పు తెలుసుకున్నాడు కాబట్టి తెలుసుకున్నాడు. ఇప్పుడు మంచి చేస్తాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు ఉంది చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు చేసిండు చాలా మంది. ప్రతి ఒక్క మన షాదీ ముబారక్ కానీ, మహాలక్ష్మి పథకం కానీ, మళ్ళా డెలివరీ కిట్ కానీ, మళ్ళా డెలివరీ కిట్ కానీ, రైతు బిందు కానీ, మళ్ళా ప్రతి ఒక్క దళిత బిందు కానీ, అందరికి పథకాలు అందరికి వచ్చినాయి. ఒక పెన్షన్ కానీ వచ్చినాయి. ప్రతి ఒక్క ఇంటికి ఒక పథకం అందింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం అందింది. నాది కూడా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉండే, కాకపోతే తర్వాత గెలిచిన తర్వాత నాకు టీఆర్ఎస్ బాగుంటుందని అనుకుంటున్నాను. ఎస్ఐఆర్ ఎట్లా అనిపిస్తుంది? ఎస్ఆర్ అంటే ఇప్పుడు ఎస్ఆర్ వెళ్ళేది నో ప్రాబ్లం. ఎవరు మనిషి బతుకుంటే వాళ్ళకి కంపల్సరీ ఓటు ఉండాలా. బతుకుంటే ఇప్పుడు వాళ్ళు బతుకున్నకు ఓటు కట్ చేస్తా అంటే నడవది. అవునా? చనిపోయిన కూడా కట్ చేయాలా. చనిపోయిన కూడా కట్ చేయాలా. బతుకున్న వాళ్ళకు మంచి ఉన్నదంటే భూమి పైన ఓటు ఉండాలి కంపల్సరీ. చచ్చిపోయిన ప్రాంతం కూడా ప్రాంతీయత కూడా తెలుసుకోవాలి కదా. అవతల ఎక్కడి నుంచి వేరే వచ్చాడా అది కూడా దాని ఆధార్ కార్డు బట్టి ప్లాన్ చేసుకోవాలి కదా. అంటే మన తెలంగాణ ఓట్లు పోతాయా? దొంగ ఓట్లు అంటే ఇప్పుడు దొంగ ఓట్లు 70 ఓట్లు ఉన్నా వాళ్ళ ఓటు కట్ చేయాలి. అది వాస్తవమే. ఒక్క ఓటు కంపల్సరీ ఉండాలా. మనిషి అనేది ఒకటే ఓటు ఉండాలి. 2 ఓటు ఉంటే నడవది. అది సూపర్. థ్యాంక్ యూ.